హాయ్ అండి. వెల్కమ్ టు జాయ్ క్రియేషన్స్. ఈరోజు నేను బూందీ లడ్డు చేద్దాం అనుకుంటున్నా. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా గోకిల్ శనగపిండిని తీసుకొని జల్లించుకోవాలి. పిండి జల్లించుకున్న తర్వాత దానికి కావాల్సినవి అయితే చక్కెర, బూందీ గరిట, ఇంకా ఇలాచీ పౌడర్, కాజు, కిస్మిస్ తీసుకోవాలి. పిండిని అయితే కలుపుకోవాలి. కొంచెం లూజ్గా కలుపుకోవాలి పిండిని. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత పిండి మిక్స్ చేసుకునే లోపే ఆయిల్ని హీట్ చేసేసుకోవాలి. పక్కన ఇంకో బాండీ తీసుకొని దాంట్లో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ కోసం ఇంకో బాండీ పెట్టుకొని నెయ్యిని వేసుకోవాలి. నెక్స్ట్ కాజు ఇంకా కిస్మిస్ని వేంపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ని అయితే రెండింటిని పక్కకు పెట్టుకోవాలి. వేంపేసుకొని నెయ్యిలో వేంపుకోవాలి. ఇప్పుడు చక్కెర పాకం కోసం ఇంకో గిన్నె పెట్టేసుకొని చక్కెర పాకం రెడీ చేసుకోవాలి. 1 కప్పు షుగర్ అయితే తీసుకుంటున్నా నేను. కొంచెం వాటర్ తీసుకోవాలి దీంట్లోకి. బూందీ రెడీ అయ్యేలోపు ఈ చక్కెర పాకం రెడీ అయిపోతుంది. ఇప్పుడు బూందీ గరిటె తీసుకొని పిండిని అయితే దాంట్లో వేసుకొని లైట్గా గరిటెతోటి ఇట్లా తిప్పాలి. బూందీని అయితే ఎక్కువ రెడ్ కలర్ వచ్చేదాకా అయితే బ్రౌన్ కలర్ లాగా వచ్చేదాకా అయితే వేంపుకోవద్దు, లడ్డు కోసం కాబట్టి. మనం బూందీ మిక్చర్ కోసం అయితే అట్లా వేంపుకోవచ్చు, కానీ ఇది లడ్డు కోసం కాబట్టి అట్లా బ్రౌన్ కలర్ కావాల్సిన అవసరం ఏమి ఉండదు. సో చూస్తున్నారు కదా, ఎక్కువ బ్రౌన్ కాకముందే తీసేస్తున్నా లడ్డు కోసం కాబట్టి. ఇప్పుడైతే ఇది చక్కెర పాకంలోకి ఇలాచీ పౌడర్ని తీసుకుంటున్నా ఫ్లేవర్ కోసం. పాకం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము రెడీ చేసుకున్న బూందీని తీసుకొని చక్కెర పాకంలో వేసేసుకోవాలి. వేసుకొని కొద్దిసేపు చల్లారిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకోవాలి. చల్లారిన తర్వాత లడ్డులాగా చుట్టుకోవాలి. లడ్డు చుట్టేసుకొని పెట్టేసుకున్నామంటే బూందీ లడ్డు రెడీ అయిపోయినట్టే. చూస్తున్నారు కదా, ఈ విధంగా అన్ని లడ్లు రెడీ చేసుకోవాలి. నేను చేసిన లడ్లు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.